పొద్దున్న నుంచి 5:30 నుంచి బండి తీసిన ఖాళీ 118 రూపాయలు అయింది, 181 రూపాయలు అయింది. అయితే చాలా మంది కొత్తగా కారు కొనుక్కోవాలని అని అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అన్నాను? నేను 8 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్. 8 ఇయర్స్ నుంచా? ఓహో. కొత్తగా అసలు కారు కొనకండి. ఫస్ట్ లో ఉండేనా బిజినెస్? ఫస్ట్ లో మంచిగా ఉండే అన్న. ఫస్ట్ లో రోజుకి 4,000-5,000 తీసుకుపోయేటోళ్ళం. ఇప్పుడు అసలు బుకింగ్స్ లేవు. బుకింగ్స్ వచ్చిన లాంగ్ పికప్స్, 5 కిలోమీటర్ పికప్. అన్న ఇది బిజినెస్ ఇట్లా ఎందుకు డల్ అయింది అనుకుంటున్నారు క్యాబ్ ది? అన్న మెయిన్ ఊబర్ బైక్, ఊబర్, ర్యాపిడో, ఓలా బైక్స్, దీని వల్ల మనకి చాలా నష్టం అవుతుంది అన్న. అవునవును. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. చూడు ఓలాలో 3.2 అంట పికప్ లాంగ్. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మండే. ఈరోజు ఎర్నింగ్స్ ఎట్లుంటాయో చూద్దాం. నిన్న సండే రోజు అయితే నేను వెహికల్ తీయలే, నాకు వేరే కొంచెం పర్సనల్ పని పడితే విలేజ్కి వెళ్ళేసి వచ్చిన. అండ్ ఈరోజు మండే, ఇంకా నేను విలేజ్ నుంచి వచ్చిన నైట్ అయింది, 11 సంథింగ్ ఆ టైం అయింది. గ్యాస్ అయితే నాకు ఎక్కడ దొరకలే. నైట్ టైంలో కూలింగ్ ఉంటే ప్రెషర్ ఎక్కలేదని చెప్పేసి సిటీ అవుట్ సైడ్ వాళ్ళు అయితే అంటున్నారు, పెట్రోల్ పంప్ వాళ్ళు. మీకు కూడా ఇదే ఫేస్ చేసి ఉన్నారా అవుట్ సైడ్ వెళ్తే గ్యాస్ గురించి? ఒకసారి కామెంట్ చేయండి. నాకే అట్లా అయిందా నాకు అర్థం కాలే. 93 రూపీస్ ఎక్కింది అంతే. సో ఇంకా గ్యాస్ ఖాళీ ఉన్నది. సో ఇప్పుడు వెళ్ళి మనం మూసాపేటలో అయితే గ్యాస్ కొట్టించేసుకుందాం. నాకు తెలిసి లైన్ బాగుంటుంది అనుకుంటున్నా. సో ఇంకా రీడింగ్ అయితే 0 చేసేసుకుందాం. ఆన్ డ్యూటీ కూడా చేసేద్దాం. టైం చూడండి 8:36 అవుతుంది. ఓలా ఉన్న ర్యాపిడో 2 అయితే ఆన్ చేసిన 8:36కి. చూద్దాం. ఇంకా ఓలా కూడా ఆన్ చేసిన, ఆన్ డ్యూటీ ఉంది. ఓకే. ర్యాపిడో కూడా మరీ దారుణం చేసిండు రేట్లు. 10 కిలోమీటర్లకి 140 అట్లా ఇస్తున్నాడు. ఓలా పికప్ ర్యాపిడోలో పడింది. మన మోతీనగర్ రోడ్ నుంచి JNTU దగ్గరికి పడింది. 153 రూపీస్ ఏమో చూపించింది. పికప్ కిలోమీటర్స్ అయితే 2 ఉంది. వెళ్ళిపోదాం. ఇంకేం చేద్దాం, అన్ని చెత్త బుకింగ్లే ఉన్నట్టున్నాయి ఇవాళ కూడా. అరే దమ్ము వస్తుంది. ఫస్ట్ ట్రిప్ ర్యాపిడోలో అయిపోయింది. మనకు 153 బిల్ వచ్చింది ఫస్ట్ ట్రిప్. ర్యాపిడోలో సెకండ్ బుకింగ్ పడింది. ప్రశాసన్ నగర్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 16 డ్రాప్ వచ్చేసి. పికప్ ఎంత దూరం ఉంది? యాక్సెప్ట్ అయితే కొట్టినా బుకింగ్ పడంగానే. ఓ దేవుడా, 9 మినిట్స్ చూపిస్తుంది ఇది. కస్టమర్ డ్రాప్ లొకేషన్ చేంజ్ చేసిండు. హైటెక్ సిటీ ఎవరు వస్తలేరు అని చెప్పేసి ఫస్ట్ జూబ్లీహిల్స్ పెట్టి మళ్ళా రాయదుర్గం పెట్టిండు. డ్రాప్ అయిపోయింది. 287 బిల్ వచ్చింది. 2 ట్రిప్పులు అయిపోయినాయి. ర్యాపిడోలా 440 రూపీస్ అయింది. అయినా అది మైండ్ స్పేస్ మధ్యలో ఉన్నాము. చూద్దాం ఇక్కడ ఏమైనా పడతాయో పడయా. నాకు తెలిసి 90% పడాయి. హైటెక్ సిటీ మొత్తం ర్యాపిడో బైక్. చెప్తున్నా కదా, పొద్దున పూట అసలు హైటెక్ సిటీ అసలు ఎవ్వరు రాకురి. 9 లోపే, 9 తర్వాత అయితే అసలు ఎవ్వరు రాకురి. ఒక్క బుకింగ్ పడతలేదు. దారుణంగా ఉంది. ట్రాఫిక్ అయితే అసలు బీభత్సంగా ట్రాఫిక్ ఉంది హైటెక్ సిటీ మొత్తం. ఒక్క బుకింగ్ పడతలేదు. ఫైనల్ గా ఇక మళ్ళా కొత్త కూడా సిగ్నల్ దాకా అయితే వచ్చిన. జేసేపు ఇక్కడ ఆగుదాం, ఇక్కడ ఏమన్నా పడతాయేమో. అపోలో సిగ్నల్ దగ్గర అయితే ఆగిన. ఇక్కడ మన వాళ్ళందరూ ఆగి ఉన్నారు లైన్ గా. పడుతున్నాయనా? కొత్త కూడా సిగ్నల్ కూడా బుకింగ్లు పడతలేవు అని మళ్ళీ ఆఫీస్ పేట్ సైడ్ వెళ్తున్నా ఖాళీగా. టైం చూస్తారు ఒకసారి, టైం చూడురి. 11 ఆల్మోస్ట్ 11:10 అవుతుంది. చూసిరు కదా, ఇగో ఇట్లా ఒక్కరోజు బుకింగ్స్ చూసి సంబరపడి అరే బిజినెస్ అవుతుంది, అమ్మ 2000 మిగులుతున్నాయా, అమ్మ 1500 మిగులుతున్నాయా, రోజుకు 10 గంటలు కష్టపడితే కార్లోనే కదా కూర్చొని అని అయితే ఎవరు అనుకోకండి. ఇక ఒక్కొక్కసారి ఇట్లుంటుంది. ఒక్కరోజు చేసిన దందాతోనైతే EMI కట్టలేము కదా. సో అందుకే చెప్పేది ఆలోచించి.
కష్టమే ఇట్లయితే, ఇంకా కష్టమైంది, కష్టమే. అన్ని ఖాళీగా, ఆటోలు క్యాబ్లు ఖాళీగా పోతున్నాయి. ఫైనల్ గా హఫీజ్పేట్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఒక్క బుకింగ్ పడ్డది ర్యాపిడోలో. మన ఎక్కడ అంటే అపోలో జూబ్లీ హిల్స్. వెళ్ళిపోదాం ఇంకా పికప్ లొకేషన్ రీచ్ అయిపోయాను. ఎట్లుందంటే ఎంతకు వచ్చినా బుకింగ్ పోవాలి తప్పదు అన్నట్టు అయిపోయింది. ఇక టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఉన్నారు, ఇదేమో బ్యాక్ సైడ్ వచ్చిన, నేను మళ్ళీ ఫ్రంట్ సైడ్ వచ్చిన, రమ్మన్నారు అని కాల్ చేస్తున్నా వాళ్ళకి. అన్న ఇక్కడ టెంపుల్ ముందు ఉన్నా చూడండి, ఇక్కడ మీరు ముందుకు రండి, ఇంకా ముందుకు రండి. ఇంకెక్కడ ముందుకన్నా మీరు ఇక్కడ ఏ టెంపుల్ దగ్గర ఉన్నారు? ఇక్కడ 2 టెంపుల్ ఉన్నాయి కదా. మీరు మెయిన్ రోడ్ లోనే ఉన్నా కనబడుతుందా మీరు? ఓకే రైట్. 1030. ఓకే, ఇక్కడ అపోలో హాస్పిటల్. ఓకే, అపోలో డ్రాప్ అయిపోయింది జూబ్లీ హిల్స్ లో. బిల్లు చూడండి 275 రూపీస్ వచ్చింది. ఇంకా డ్రాప్ అయిపోయింది. ఓలా కూడా ఆన్ చేసిన, డ్రాప్ అయిపోగానే ఓలా ఊబర్ 2 ఓలా ర్యాపిడో 2 ఆన్ చేసిన. చూద్దాం మీకు ఏం పడతాయో జూబ్లీ హిల్స్ లో. బస్వతారక్ నుంచి ఒక డ్రాప్ పడింది మూసాపేట్కి, 178 రూపీస్ వచ్చింది. ఇది దీంతో మనకి ఎంత అయింది ఇవాళ? $890 రూపీస్ అయింది. టోటల్గా అయితే మనకు 890 రూపీస్ అయింది ఇవాళ. మార్నింగ్ మనం ఎప్పుడు 8:39కి తీసినాం. పేట నుంచి మళ్ళీ ఎల్వి ప్రసాద్ పడింది, వచ్చేసిన డ్రాప్ కూడా అయిపోయింది. 161 రూపీస్ వచ్చింది. అసలు ర్యాపిడో కూడా మరీ అధ్వానం తయారైండు, టూ మచ్ అయిపోయిండు. 9.5 కిలోమీటర్లు 160 ఇచ్చిండు. ఏందో అమ్మ. సో మొత్తానికి టైం అయితే వచ్చేసి మనకు 3:18 అవుతుంది. టైం చూడరు 4:53 అవుతుంది. 78 కిలోమీటర్స్ తిరిగింది బండి. అమౌంట్ చూసిరా ఎంత అయిందో? 1288 రూపాయలు అయింది. హాఫ్ ట్యాంక్ గ్యాస్ అయిపోయింది. ఈ రకంగా ఉంటే ఇక ఏం సంపాదించినట్టు చెప్పురి. ఆల్మోస్ట్ మనం 8:30కి తీసినాము. 9 అవర్స్కి మనకు ఈ బిజినెస్ అయింది. దానిలోంచి హాఫ్ ట్యాంక్ గ్యాస్ ప్రైస్ తీసేస్తే మనకు ఆల్మోస్ట్ 350-380 రూపీస్ గ్యాస్ ఖర్చు అయింది. దానిలోంచి మన ఈఎంఐ ఇవన్నీ తీసేస్తే మనకి వాళ్ళు ఏం మిగిలినట్టు నాకైతే ఏం అర్థమైతే లేదు. అసలు ఈఎంఐ డబ్బులు కూడా రాలేదు కరెక్ట్గా చెప్పాలంటే. యాక్చువల్గా కంటిన్యూ చేద్దాం అనుకున్నా ఈ బుకింగ్లకి, ఈ డబ్బులకి. ఇక నాకు చిరాకు వచ్చేసింది. పొద్దున్న నుంచి ఓపిక నశించి వీడి చూడు మధ్యలో పెట్టిపోయిండు, రోడ్డు మధ్యలో. నాకు ఓపిక నశించింది. సీదా ఇంటికి బగాయిస్తున్నా బండి. ఇక ఏం చేస్తాను చెప్పు. దీనికి తోడు ఈ ట్రాఫిక్ లా సగం పెట్రోల్ సగం గ్యాస్ వీకింది. ఇంట్లో ఇక సంపాదించింది ఏముంది, కాయలు. మొత్తానికైతే మూసాపేట్ గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చిన. ఇంకా గ్యాస్ ఫిల్ చేసుకొని సీదా ఇంటికి కొట్టేస్తా. మామూలు చిరాకులు వేస్తలే. $440 గ్యాస్ అయితే పట్టింది. సో రీడింగ్ అయితే 0 చేసేసి రేపు పొద్దున మళ్ళీ 0 రీడింగ్తోనే స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే నాకు మైలేజ్ ఎంత వస్తుంది ఏందనేది తెలుస్తుంది. ఈరోజైతే మైలేజ్ చాలా దారుణంగా వచ్చింది. హాఫ్ ట్యాంక్ 83-85 కిలోమీటర్స్ వచ్చింది అంతే. ఇవాళ మీ బిజినెస్ ఎంత అయింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగారు కామెంట్ చేయరు. బాయ్.